బాగుపడుట మేలు. ఏలైనగా కిన్నమైన ముఖము హృదయమును గుణపరచును. ప్రసంగి 7వ అధ్యాయం 3వ వచనం. విచారం దేవుని కృప కిందకి వస్తే అది మన జీవితాన్ని ఎన్నో విధాలుగా ఫలభరితం చేస్తుంది. ఆత్మలో ఎక్కడ మరుగుపడిపోయినా లోతుల్ని విచారం వెలికితీస్తుంది. తెలియని సమర్థతలను, మర్చిపోయిన అనుభవాలను వెలుగులోనికి తెస్తుంది. నవ్వుతూ త్రుళ్ళుతూ ఉండే వాళ్లలో లోతు ఉండదు. తమలోని సంకుచిత్వాన్ని వాళ్ళు గ్రహించుకోలేరు. ఆత్మ అనే నేలను దున్ని పూడుకుపోయిన సారవంతమైన మట్టిని పైకి తీసే దేవుని నాగలే దుఃఖం. అందువల్ల పంటలు బాగా పండుతాయి. మనం పాపంలో పడకుండా మహిమ జీవితాలే గడుపుతూ ఉన్నట్టయితే దేవుని సంతోషం అనే మందమారుతమే మనలోని నిపుణతలను వెలికి మన సమర్పణ నౌకని నడిపించడానికి మనల్ని ప్రోత్సాహపరిచేది విచారం. ఒక గొప్ప పర్వత శ్రేణి దగ్గర కొందరు సోమరి జనం నివసిస్తున్నారు. ఆ పర్వతాల లోయలను, దారులను వాళ్ళెప్పుడూ పరిశోధించడానికి పూనుకోలేదు. ఒకరోజు ఆ ప్రాంతాల్లో ఒక పెను తుఫాను వచ్చింది. వాళ్ళున్న ప్రాంతం మునిగిపోయే ప్రమాదం వచ్చేసరికి తప్పనిసరి అయి వాళ్ళంతా పర్వతాల్లోకి వెళ్లి నివాస స్థలం కోసం వెదకసాగారు. ఆ గాలివానలోనే వాళ్ళకి ఆ పర్వతాల నిండా మంచి గుహలు, పండ్ల చెట్లు, నీటి వాగులు, మానవ నివాసానికి అన్ని సౌకర్యాలున్న ప్రదేశాలెన్నో కనిపించాయి. అప్పటిదాకా వాటిని వృధాగా పోనిచ్చినందుకు వాళ్ళు బాధపడ్డారు. మనం కూడా ఇంతే. మన వ్యక్తిత్వపు ఇవతలి అంచులో ఏ చలనము లేకుండా ఉంటుంటాము. దుఃఖపు గాలివానలు వచ్చి మనలో అంత శక్తి ఉందని, అంతవరకు మనం ఊహించనైనా ఊహించలేని వ్యక్తిత్వాన్ని మనకి చూపిస్తాయి. దేవుడు ఒక వ్యక్తిని ముక్కలుగా విరగ్గొడితే గాని ఏ గొప్ప పనికి వాడుకోడు. యాకోబుకున్న అందరు కొడుకుల కంటే యోసేపు ఎక్కువ దుఃఖాన్ని అనుభవించాడు. ఇదే ఇతన్ని అనేక జనాంగాలకి అన్నదాతగా నిలబెట్టింది. అందుకే పరిశుద్ధాత్మ యాకోబు ద్వారా అతని గురించి ఇలా వచించాడు: యోసేపు ఫలించెడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. ఆత్మ విశాలం కావాలంటే దుఃఖం అవసరం. దేవుని కష్టాల బడిలో ప్రతి వ్యక్తి, ప్రతి జాతి పాఠాలు నేర్చుకోవాలి. రాత్రి ఎంత బాగుంటుంది, చుక్కలు రాత్రిలే కదా కనిపిస్తాయి అంటాం. అలాగే దుఃఖం ఎంత మంచిది, దుఃఖంలోనే దేవుని ఆదరణ మనకి దొరికేది అనాలి. వరదలు వచ్చి ఒక అతని ఇల్లు, అతని జీవనోపాధి, సర్వస్వం కొట్టుకుపోయింది. నీళ్లన్నీ ఇంకిపోయిన తరువాత దిగాలుగా నిలబడి చూస్తున్నాడా వ్యక్తి. అంతలో నేలలో పాతుకొని ఏదో మెరుస్తూ కనిపించింది అతనికి. వరద నీళ్లు దాని పైనున్న మట్టిని కడిగేశాయి. బంగారంలా ఉందే అంటూ చూశాడతను. బంగారమే. అతన్ని దరిద్రుని చేసిన వరదలే అతన్ని ధనికుని చేసినాయి. జీవితంలో చాలా సందర్భాలలో ఇలాగే జరుగుతుంది.